హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో యాక్చువల్లీ నేను ఒక పోల్ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటా. ఒక పోల్ పెట్టిన లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్ ఫర్ సర్వైవింగ్ ఇన్ జర్మనీ అన్నట్టుగా ఒక పోల్ పెట్టిన. అందులో చాలామంది అది తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు ఎంత ఎంత ఇంపార్టెంట్ జర్మన్ లాంగ్వేజ్ అనేది. సో ఆఫ్టర్ కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ యా సారీ ఫర్ దాట్ డిలే అనమాట. ఫైనల్లీ ఐఎమ్ హియర్ విత్ దాట్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మెయిన్లీ మీరు కనుక జర్మనీకి రావాలనే థాట్ ఆర్ ప్లాన్ అంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేసుకుంటున్నట్టయితే కూడా డెఫినెట్గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ పాయింట్. సో మెయిన్గా నేను ఈ వీడియోలో ఏంటంటే లైక్ థియరిటికల్గా ఓకే ఈ ఎకనామిస్ట్ ఆర్ ఈ ఇన్వెస్టర్స్ అందరిలో వీళ్ళు ర్యాంకింగ్ దీనికి ఫస్ట్ ఇచ్చినారు అట్లా, అంటే మోర్ ఆఫ్ థియరిటికల్గా కాకుండా మోర్ ఇన్ ఏ ప్రాక్టికల్ ఆర్ రియలిస్టిక్ వేలో మీకు జర్మన్ ఎంత యూజ్ అవుతుంది ఆర్ అసలు జర్మన్ అవసరమా లేదా, ఎంతవరకు అవసరం అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనైతే అసలు నాకు టైం లేకుండే అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు జర్మన్ నేర్చుకోవడానికి నాకు టైం లేకుండే. పర్సనల్గా నా లాస్ట్ వర్కింగ్ డే అయిపోగానే 1 day గ్యాప్లో నేను జర్మనీకి వచ్చేసిన అనమాట. సో ఏదో ఆ చిన్న చిన్న యాప్స్ నుంచి ఏదో హాయ్ హలో ఇవి నేర్చుకున్నా కానీ అస్సలు ఏమీ రాదు నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు జర్మన్. సో బేసిక్గా ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, డిపెండెంట్గా వస్తున్నా సరే, మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆల్రెడీ జర్మనీలో ఉండి మీరు జస్ట్ మ్యారేజ్ చేసుకొని డిపెండెంట్ వీసా పైన వెళ్తున్నా సరే, ఎవరికైనా సరే ఇన్ జనరల్ నాకు అనిపించేది ఏంటంటే knowing the language is really important. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మన బేసిక్ నీడ్స్ అనమాట. లైక్ సూపర్ మార్కెట్స్ తీసుకుంటే ఇప్పుడు ఆల్డీ కానీ లిడిల్ కానీ ఇక్కడ ఉండే ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్ 95% ఆఫ్ దెమ్ అందరూ జర్మనీ మాట్లాడతారు. 95 కాదు 99% ఆఫ్ ఆల్ ది సూపర్ మార్కెట్స్ జర్మనీ మాట్లాడతారు అనమాట. లైక్ క్యాష్ సెక్షన్లో కానీ అక్కడ చేసే హెల్పర్స్ కానీ ఎవరైనా సరే మ్యాక్సిమం జర్మన్ మాట్లాడతారు. చాలా రేర్గా ఆల్రెడీ వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా థింగ్ వెళ్ళి ఇది కావాలి మాకు అని అడగడానికి అట్లీస్ట్ మీకు జర్మన్ వచ్చి ఉండాలి కాబట్టి, సో వన్ ఆఫ్ ద బేసిక్ నెసెసిటీ అట్లీస్ట్ మినిమం జర్మన్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో సూపర్ మార్కెట్స్ అన్నిట్లో జర్మన్ యూజ్ చేస్తారు కాబట్టి జర్మన్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాంక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెబిట్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఆర్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఆర్ ఇంకేమన్నా అసలు ఒక ఇన్ఫర్మేషన్ దాని మీద సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయి, అసలు ఏంటి, లోన్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు, పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ రిలేటెడ్ యాక్టివిటీస్కి కూడా జర్మన్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్స్లో కొంతమంది చాలా రేర్గా ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ మీకు ఎప్పుడైతే జర్మన్ వస్తుందో అంటే వాళ్ళతో కొంచెం ఎక్కువ ర్యాపో పెరుగుతుంది అండ్ కొంచెం చాలా అది ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట. మీకు ఫర్దర్గా ఎక్కువ లాంగ్ టర్మ్ జర్మనీలో ఉండాలనుకొని లోన్స్కి అప్లై చేయాలి ఇట్లాంటివి అని అనుకుంటే డెఫినెట్గా మీకు ఖచ్చితంగా జర్మన్ వస్తేనే చాలా బెటర్. అట్లీస్ట్ లైక్ ఫ్లూయెంట్ జర్మన్ కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం అవ్వాలి అండ్ మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అంత జర్మన్ అయితే కంపల్సరీ రావాలి, గ్రామర్ లైట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వస్తే మీ నైబర్హుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లే తీసుకుంటే మాకు చుట్టుపక్కల మొత్తం జర్మన్సే అనమాట. వాళ్ళకు లిటరలీ అసలు ఇంగ్లీష్ అసలు రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా హోమ్ ఓనర్స్కి కూడా ఇంగ్లీష్ రాదనమాట. సో ఆ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి, మీకు నైబర్హుడ్లో కూడా ఫ్రెండ్స్ అవ్వాలి ఆర్ కొంచెం ఆ సోషల్ నెట్వర్కింగ్ పెరగాలి అని అనుకుంటే కూడా డెఫినెట్గా మీకు జర్మన్ వస్తే చాలా 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 యూజ్ అవుతుంది అనమాట. అదొకటి నెక్స్ట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్గా మాస్టర్స్ చేయడానికి వస్తున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ ముందే జర్మన్ నేర్చుకొని మాస్టర్స్కి అప్లై చేస్తే మీకు ఎక్కువ మీకు ఇంత ఉండే స్కోప్ ఇంత పెరుగుతుంది అనమాట. లైక్ కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే కొన్ని కోర్సెస్లో మాత్రమే ఇంగ్లీష్ ఆఫర్ చేస్తాయి. మీకు అన్ని కోర్సెస్ ఇంగ్లీష్లో ఆఫర్ చేయరనమాట. సో మీకు కనుక జర్మన్ వచ్చుంటే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఇంత ఉంటే అది ఇంత అవుతుంది అనమాట. సో మీకు నచ్చిన స్ట్రీమ్లో మీకు నచ్చిన యూనివర్సిటీలో జర్మన్ చాలా చాలా యూజ్ అవుతుంది. యా, మాస్టర్స్ చేయడానికి వచ్చే వాళ్ళకి మ్యాండేటరీ కాదు జర్మన్, బట్ డెఫినెట్గా అంటే గుడ్ టు హ్యావ్ అని చెప్తాను నేనైతే.
ఇన్ కేస్ మీరు మాస్టర్స్ ఇంగ్లీష్ కోర్స్లో మీకు అడ్మిషన్ వచ్చింది, ఇక్కడికి వచ్చినారనుకోండి, మీరు డిపెండెంట్గా కూడా రాలేదు, మీరు మాస్టర్స్ కోసం వచ్చినారు, అట్లీస్ట్ మీకు ఫ్రెండ్స్ అయ్యేంత వరకు ఆర్ అట్లీస్ట్ మీరు బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలనుకున్న అట్లీస్ట్ సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఆర్ సిమ్ తీసుకునేది ఎక్కడ ఉంటుంది, అసలు బేసిక్స్ మాట్లాడాలంటే అయితే మీరు అంటే ఓకే వాళ్ళని కలిసి ఓకే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అని అడిగి అట్లా కంటే కూడా అట్లీస్ట్ కొంచెం బేసిక్ జర్మన్ వస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో స్టూడెంట్స్ అయినా సరే మ్యాండేటరీ కాదు మీరు ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటే, బట్ ఇఫ్ యూ వాంట్ అంటే మీ స్కోప్ కానీ మీది ఇంక్రీజ్ అవ్వాలంటే డెఫినెట్గా జర్మన్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ పాయింట్కి వస్తే లైక్ మీరు స్పోర్ట్స్ ఫ్యాన్ అనుకోండి, ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ చాలా జరుగుతాయి, ఇంకా చాలా డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు ఎక్కువ స్పోర్ట్స్ గురించి తెలీదు, బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఏ స్పోర్ట్స్ ఎంతూజియాస్ జర్మన్ వచ్చి ఉంటే మీరు ఇంకెక్కువ ఎంజాయ్ చేసేదానికంటే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారనమాట. ఆ రన్నింగ్ కామెంటరీ కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫుట్బాల్ మ్యాచెస్ చూడడానికి కానీ ఇంకా డిఫరెంట్ స్పోర్ట్స్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఏమంటారు ప్లే ఏరియాస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ గ్రూప్ ఫామ్ చేసుకొని జర్మన్స్తో జర్మన్ కనుక వచ్చుంటే అక్కడ ఉన్న అందరితో మీకు ఎవరు తెలియకపోయినా ఇండియన్స్ మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి అట్లా స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది కూడా ఒక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మీకు ఒకవేళ మ్యారేజ్ అయ్యి కనుక మీరు డిపెండెంట్ వీసా పైన ఇక్కడికి వచ్చినారనుకోండి, లైక్ ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి కూడా జర్మన్ రాకుండా ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చినారనుకోండి, మీకు కిడ్ ఉండి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తే అట్లీస్ట్ అంటే చాలా చిన్న పిల్లలకైతే అట్లీస్ట్ మేనేజబుల్. కొంచెం వాళ్ళు పెద్ద అవుతున్నప్పుడు లైక్ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే కూడా లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ అంతా జర్మన్లోనే ఉంటుందన్నమాట. అన్లెస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ అట్లా అయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే మ్యాక్సిమం జర్మన్లోనే ఉంటుంది. సో వాళ్ళకి అట్లీస్ట్ మీరు హెల్ప్ చేయాలన్నా కూడా మీకు జర్మన్ రావాలన్నమాట. ఇది నాకు ఎక్కడ తెలిసిందంటే నేను నేను వచ్చిన కొత్తలో జర్మన్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఒక ఇండియన్ లేడీ తెలుగు అమ్మాయి వస్తుండే అనమాట. కొంచెం ఏజ్డ్ తను. సో ఎందుకు ఇప్పుడు అని అడిగితే తను చెప్పింది మా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము, తను అడిగే డౌట్స్ కానీ దానికి ఇబ్బంది అవుతుంది, అందుకే జాయిన్ అయినా అని చెప్పింది అనమాట నాకు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా జర్మన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అంటే మీరు కొంచెం అట్లీస్ట్ కొంత లాంగ్ టర్మ్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటే ఏంటంటే ఇక్కడున్న నైబర్హుడ్ని, ఇక్కడున్న కల్చర్ని, ఇక్కడ వాళ్ళతో మాట్లాడడంని ఇవన్నిటిని కూడా యూ కెన్ ఎంజాయ్ ఇట్ అని నా ఫీలింగ్. ఏదో జస్ట్ ఉంటున్నాము ఏదో మెకానికల్గా అట్లా ఉంటున్నాము అని కాకుండా యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ జర్మనీ ఇఫ్ యూ నో ద లాంగ్వేజ్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కనుక ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే 90% ఆర్ 95% మీకు ఖచ్చితంగా జర్మన్ వచ్చి ఉండాలి. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ నేను వచ్చినాక ఒక 6 months అలా గ్యాప్ తీసుకొని నాకు జర్మన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకప్పటికి అప్లై చేస్తుండే అనమాట జాబ్స్కి. అసలు కాల్స్ రావడమే చాలా తక్కువ అనమాట ఇక్కడ. అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు కాల్ వచ్చిందంటే మీకు జాబ్ మ్యాక్సిమం వచ్చేసి అట్లా పెట్టుకోవాలి ఇక్కడ. అట్లాంటిది వాళ్ళంతా మాట్లాడిన తర్వాత డూ యూ స్పీక్ జర్మన్, డూ యూ హ్యావ్ B1 ఇట్లా అడుగుతారు అనమాట. అట్లా అన్నప్పుడు నో అని అనగానే ఇంకక్కడే మీకు ఆగిపోతుంది కూడా, మీది ఫర్దర్ ప్రాసెస్ అవ్వదు అప్లికేషన్ అనేది. సో ఫర్ జాబ్స్ బట్ నాకు ఇక్కడ జాబ్ వచ్చినప్పుడైతే నాకు జర్మన్ రాదు. నేను వర్క్ చేస్తుంది ఇప్పుడు US బేస్డ్ కంపెనీ అనమాట. లక్కీగా నాకు జర్మన్ రాకపోయినా కూడా వాళ్ళ ప్రాసెస్ అంతా ఇంగ్లీష్లో ఉండడం వల్ల నన్ను పిక్ చేసుకున్నారు వాళ్ళు. బట్ యా మీకు ఒకవేళ ఇంగ్లీష్ మాత్రమే వచ్చి మీరు జాబ్స్కి ట్రై చేయాలనుకుంటే అగైన్ మీ స్కోప్ ఇంతే ఉంటుంది. బట్ ఇఫ్ యూ నో జర్మన్, మీకు జర్మన్ వచ్చి ఉంటే మాత్రం మీ స్కోప్ ఇంత ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి జాబ్స్ గురించి. నాట్ ఓన్లీ ఫుల్ టైమ్ జాబ్స్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఇంకేదైనా సరే, నాట్ ఓన్లీ ఫుల్ టైమ్ జాబ్స్ బట్ ఆల్సో ద పార్ట్ టైమ్ జాబ్స్. మీరు మాస్టర్స్ కోసం వచ్చి కనుక మీరు పార్ట్ టైం జాబ్కి అప్లై చేయాలనుకుంటే కూడా, మీరు క్యాషియర్గా లైక్ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేయాలనుకున్నా ఆర్ మెక్డొనాల్డ్స్లో ముందు క్యాషియర్గా ఉండాలనుకున్నా, వీటన్నిటి చిన్న సూపర్ మార్కెట్స్లో పనిచేయాలనుకున్నా వీటన్నిటికీ జర్మన్ రావాలన్నమాట. అట్లీస్ట్ బేసిక్ జర్మన్ అయితే కంపల్సరీ రావాలి. మీరు ఒకవేళ అస్సలు జర్మన్ రాకుండా వస్తే కూడా దొరుకుతాయి పార్ట్ టైం జాబ్స్. అండ్ అగైన్ సేమ్ థియరీ అనమాట. ఇంగ్లీష్ ఓన్లీ వచ్చుంటే ఇంత స్కోప్, జర్మన్ వచ్చుంటే కొంచెం ఇంత పెరుగుతుంది అనమాట పార్ట్ టైం జాబ్స్కి స్కోప్. ఎట్లా అంటే మీకు ఒకవేళ జర్మన్ రాకుండా ఓన్లీ ఇంగ్లీష్ వచ్చుంటే కిచెన్లో అంటే క్లీనింగ్ చేయడము, ఆర్గనైజ్ చేయడం అట్లా ఉంటుంది అనమాట. మీరు అట్లీస్ట్ కొంచెం జర్మన్ వచ్చి ఉంటే క్యాషియర్ కూడా వచ్చి మీ లాంగ్వేజ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఎక్కువ కాంటాక్ట్స్, ఎక్కువ మాట్లాడడము, అది ఇంకా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఏంటంటే డాక్టర్స్ దగ్గరకు వస్తే హాస్పిటల్స్కి వెళ్ళాలనుకుంటే కూడా లైక్
డాక్టర్స్ మాట్లాడతారు, బట్ మోర్ పీపుల్ ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ జర్మన్ అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు నాకేది కంఫర్టబుల్ అని అడిగితే నేను తెలుగు అని చెప్తా. ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడితే, బట్ స్టిల్ నేను తెలుగు అనే చెప్తాను అనమాట, బికాజ్ ఇట్స్ మై మదర్ టంగ్ కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ దేర్. సో ఇక్కడ వాళ్ళు కూడా అంతే అనమాట. ఈవెన్ దో దే నో లిటిల్ ఆఫ్ ఇంగ్లీష్, దే ఆర్ మోర్ కంఫర్టబుల్ టు స్పీక్ ఇన్ జర్మన్ అనమాట. సో వెన్ యూ గో టు హాస్పిటల్ అక్కడ కూడా అంటే ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే సేమ్ ఇప్పుడు గైనకాలజిస్ట్ అసలు ఇక్కడ దొరకడమే చాలా కొంచెం తక్కువనే. అంటే కొంచెం ఇప్పుడు మనకి గైనకాలజిస్ట్ కావాలి అంటే మనకు 2-3 months తర్వాత కావాలంటే ఇప్పటి నుంచి మనం బుక్ చూస్తుండాలన్నమాట. ఎవరు ఖాళీగా ఉన్నారు వాళ్ళకి కాల్ చేసి అట్లా చేస్తుండాలి. ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ అన్ అపాయింట్మెంట్ హియర్. అట్లాంటిది ఇంకా అందులో మీకు అసలు అపాయింట్మెంట్ దొరకడమే కష్టము. అందులో మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ గైనకాలజిస్ట్ ఆర్ ఎనీ స్పెషలిస్ట్ కావాలనుకుంటే ఇంకా కష్టం అనమాట. అదే మీకు జర్మన్ వచ్చి ఉంటే అట్లీస్ట్ కొంచెం ఇంకా అది ఈజీ అవుతుంది అనమాట. సో అట్లీస్ట్ 2-3 monthsలో కావాలనుకుంటే వెంటనే కాల్ చేసి ఓకే అపాయింట్మెంట్ ఉంది అంటే ఓకే జర్మన్ వస్తుంది కాబట్టి అట్లా ఈజీగా వాళ్ళతో అట్లీస్ట్ అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి, వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఐ మీన్ మన హెల్త్ ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ విధంగానైనా సరే జర్మన్ వచ్చి ఉంటే చాలా 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 యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే సోషల్ నెట్వర్కింగ్ చాలా పెరుగుతుంది మీకు జర్మన్ వచ్చి ఉంటే. యూనో మీకు లాంగ్వేజ్ వచ్చినప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కానీ, మా ఇంటి ఎదురుగా ఒక ఓల్డ్ కపుల్ ఉంటారనమాట. వాళ్ళకి అస్సలు ఇంగ్లీష్ రాదు, బట్ యూనో వాళ్ళు చాలా అట్లీస్ట్ పలకరించడము మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ నాకైతే కొత్తలో అసలు ఏం అర్థమయ్యేది కాదు. కొంచెం గౌతమ్కి వచ్చు కాబట్టి ఏంటి అని చెప్తే ట్రాన్స్లేట్ చేసి అట్లా ఉండేదన్నమాట. సో అదే నాకు వచ్చి ఉంటే యూనో నేనే ఎక్కువ మాట్లాడేదాన్ని, చుట్టుపక్కల ఇంకా తెలుసుకునేదాన్ని. ఇట్లా ఎక్కువ సోషల్ నెట్వర్కింగ్, ఎక్కువ సోషల్గా మనం ఎక్కువ ఇంకా ఇంప్రూవ్ అవుతాం, ఎక్కువ ఇంకా ఏమంటారు ఎదుగుతామని నా ఫీలింగ్. ఇంకా అది కాకుండా మీరు ఇల్లు కొనాలనుకున్నా ఆర్ కార్ కొనాలనుకున్నా ఆర్ ఇంకేదైనా కొంచెం పెద్దవి అట్లా కొనాలనుకున్నా, పెద్దవనే కాదు చిన్నవైనా సరే ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నా కూడా మీరు ఆ షాప్కి వెళ్ళి ఆర్ యూనో ఆ హోమ్ ఎవరైనా అమ్ముతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికైనా, ఆ ఏజెంట్స్తో మాట్లాడడానికైనా కూడా డెఫినెట్గా మీకు జర్మన్ వచ్చి ఉంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మీకు ఓన్లీ ఇంగ్లీష్ వచ్చి ఉంటే వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉంటుందంటే ఓకే వీళ్ళకి అంత తెలియదు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మీకు కనుక మీరు జర్మన్ కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఓకే వీళ్ళకి తెలుసు, సో వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండి మిమ్మల్ని కొంచెం బ్లఫ్ చేయకుండా, కొంచెం ఎక్కువ ఏమంటారు మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉంటారు అనమాట. అది కూడా ఒకటి. ఇంకొకటి ఏంటిదంటే ట్రావెల్ అనమాట. మీరు జర్మనీలో ఉండి మీకు యూరప్ ఎక్స్ప్లోర్ చేయాలి ఆర్ ఎక్కువ మీరు ట్రావెల్ ఎంతూజియాస్ట్ అయ్యి ఆస్ట్రియా ఆర్ వియన్నా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ చాలా వరకు కొన్ని కంట్రీస్ ఆర్ యూనో బాగానే కంట్రీస్ జర్మన్ మాట్లాడతాయి అనమాట. సో మీరు అట్లీస్ట్ హోటల్ రిజర్వేషన్ చేసుకోవాలనుకున్నా, అట్లీస్ట్ ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు తిరగాలనుకున్నా, ఎస్పెషల్లీ మ్యూజియంస్కి వెళ్ళినా కూడా నేను రీసెంట్గా ఎయిర్ షిప్స్ మ్యూజియంస్కి వెళ్ళిన అనమాట. అక్కడ అన్నీ జర్మన్లో రాసున్నాయి. హెడ్సెట్ పెట్టుకొని జర్మన్లో వినాలన్నమాట. ఇంగ్లీష్లో కావాలంటే మళ్ళీ మనం బార్కోడ్ స్కాన్ చేసి అట్లా ఉంటుంది. సో కొన్నిట్లలో అసలు ఆప్షన్ కూడా ఉండదు, ఓన్లీ జర్మన్లో ఉంటుంది. సో అట్లాంటప్పుడు యూ ఫీల్ లైక్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ లాగా అనమాట. సో ఇఫ్ యూ నో జర్మన్ మంచిగా మ్యూజియంస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచిగా చదివి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా ఈజీ అవుతుంది. ఇది కూడా ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడి ఫుడ్ ఏంటిది, అక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఓకే ఇక్కడ ఏం బాగుంటుంది, మేము ఇట్లా మాకు ఇట్లా ఇష్టపడతాము, సో మా స్టైల్లో మీ ఫుడ్ ఏంటిది ఆర్ ఇట్లా మోర్ ఆఫ్ అడగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. రెస్టారెంట్స్లో కానీ ట్రావెల్లో కానీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది జర్మన్. వెన్ కమింగ్ టు ద అఫీషియల్ థింగ్ వీసా అనమాట. వీసా కానీ పిఆర్ కానీ వీటన్నిటికీ జర్మన్ పాస్పోర్ట్ కానీ వీటన్నిటికీ కూడా B1 అడుగుతారనమాట. సో ఇప్పుడు నాకు బ్లూ కార్డ్ ఉంది, మేబీ ఇన్ అన్ ఇయర్ ఆల్సో నేను ఆల్రెడీ రీసెంట్గా B1 చేసిన అనమాట. సో మీకు బ్లూ కార్డ్ నుంచి పిఆర్ నుంచి జర్మన్ పాస్పోర్ట్కి ఇట్లా అప్గ్రేడ్ అవుతూ ఉండాలంటే మీ స్టేటస్ మీకు జర్మన్ కూడా వచ్చి ఉండాలి, B1 వచ్చి ఉండాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా, ఇంకేవైనా సరే గవర్నమెంట్ పనులకి అన్ని లెటర్స్, మీకు ఇంటికి వచ్చే లెటర్స్ అన్నీ ఆర్ మీరు వెళ్ళి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఉండే పేపర్ వర్క్ బేసిక్గా అంత గవర్నమెంట్ పేపర్ వర్క్ అంతా జర్మన్లోనే ఉంటుందన్నమాట. సో సిటీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదంతా జర్మన్లోనే ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ లెటర్స్ మీకు ఇంటికి వచ్చేవి అన్నీ 99% ఆఫ్ ది టైం అన్ని జర్మన్లోనే ఉంటాయి. సో మీరు జర్మన్ రాకుండా సడన్గా లెటర్స్ రాగానే సరే ఇదేంటి అని చెప్పేసి ఇట్లా కొంచెం ఇది అవ్వే బదులు కొంచెం నేర్చుకొని వస్తే బెటర్ నా ఫీలింగ్. అట్లీస్ట్ కొంచెం నేర్చుకొని వస్తే ఇక్కడ ఇంకెక్కువ నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ అసలు నేర్చుకోకుండా వచ్చినా కూడా
లైక్ మీరు ఇక్కడికి వచ్చినాక అట్లీస్ట్ యూ షుడ్ ట్రై లెర్నింగ్ జర్మన్ అని నా ఫీలింగ్. హూ ఎవర్ ఇట్ ఈస్ డిపెండెంట్గా వచ్చినా అసలు మాకేం అవసరం ఉండదు, మేము జాబ్ చేయము, ఇంట్లోనే ఉంటాం అని అనుకున్నా కూడా జర్మన్ చాలా ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్. అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ మీరు ఇంట్లో ఉండే వాళ్ళు అయితే మీ కిడ్స్కి కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళ స్టడీస్లో. అండ్ మీరు జాబ్ చేయాలనుకుంటే మీకు జాబ్కి కూడా చాలా చాలా డోర్స్ ఓపెన్ చేస్తుంది అనమాట. యూఎస్ బేస్డ్ కంపెనీ ఆర్ ఇంకేదైనా ఆల్రెడీ ఓన్లీ ఇంగ్లీష్ ప్రాసెస్డ్ కంపెనీలో పనిచేస్తున్నా కూడా లైక్ టు గ్రో ఫర్దర్ ఇన్ యువర్ కెరీర్ ఆర్ టు యునో ఎక్కువ డోర్స్ ఓపెన్ అవ్వాలంటే మీ కెరీర్కి డెఫినెట్గా జర్మన్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఇంకా వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే లైసెన్స్కి, ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి లైసెన్స్ చేయాలనుకుంటే థియరీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. స్టిల్ థియరీ ఎగ్జామ్ మీరు ఇంగ్లీష్లో కూడా ఆప్షన్ ఉంటుంది చేయడానికి, బట్ మీకు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం మీకు దొరికే టీచర్ వెతకడంలో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఉంటారు ఇంగ్లీష్ కూడా, బట్ స్టిల్ జర్మన్ వచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో యూనో ఏదైనా సడన్గా ఏదైనా నోటీస్ బోర్డ్ ఆర్ మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏదైనా నోటీస్ పెట్టినా సో అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట. అది కూడా ఒక చిన్న పాయింట్ కవర్ చేద్దాం అనుకున్నా. నాకు తెలిసి అయితే జర్మన్ లైక్ వచ్చే వాళ్ళకి మ్యాండేటరీ కాదు, బట్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్ అండ్ ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ యూనో మీకు జర్మన్ వచ్చి ఆర్ మీరు వచ్చినాక జర్మన్ నేర్చుకున్న వాట్ ఎవర్, మీకు జర్మన్ వచ్చి మీరు జర్మనీలో ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అని అనిపిస్తుంది నాకైతే. అంతే అనమాట ఈ వీడియోకి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను రీసెంట్గా నా B1 ఇచ్చిన అనమాట ఎగ్జామ్, దాని గురించి కూడా ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అసలు నా ఇమాజినేషన్లో ఏముండే ఎగ్జామ్కి వెళ్ళే ముందు, బట్ రియాలిటీ ఏముంది అసలు అక్కడ ఎగ్జామ్లో, సో అవన్నీ కూడా నేను ఒక వీడియో తీస్తా కమింగ్ వీడియోస్లో, అది కూడా ఇంక్లూడ్ చేస్తా. That's it for today's video, guys. Thank you so much for watching my video till the end. See you in my next video. Bye bye.